Hello, I'm Dr. Nagaraju, consultant dermatologist, cosmetologist and hair transplant specialist, Shweta Skin and Hair Clinic, Kukatpalli. ఈరోజు మనం జనరల్గా మాటికి మౌత్ అల్సర్స్ చాలా మందిలో వస్తాయి. అసలు మౌత్ అల్సర్స్ మనిషికి ఎందుకు వస్తాయి, అసలు దానికి న్యూట్రిషనల్ డెఫిషియన్సీకి ఏమైనా సంబంధం ఉందా, దానికి స్ట్రెస్కి ఏమైనా సంబంధం ఉందా, లేదా అన్నీ బాగున్నా కొంచెం అల్లు నోట్లు శనులాగా ఇంకేమైనా ఇబ్బందులు ఏమైనా వస్తాయా, అండ్ అదర్ ఆటో ఇమ్యూన్ కండిషన్స్ ఏమైనా ఉన్నాయా, ఆర్ మ్యాలిగ్నెన్సీస్ ఏమైనా ఉన్నాయా, ఆర్ కొన్ని రకాల మెడికేషన్స్ వల్ల ఏమైనా వస్తుందా అనేది మౌత్ అల్సర్స్ గురించి ఇవాళ తెలుసుకుందాం. జనరల్గా మౌత్ అల్సర్స్ అనగానే ఫస్ట్ మనం ఆలోచించాల్సింది అవి స్ట్రెస్ అల్సర్సా కాదా. సో ఒక అల్సర్ యొక్క స్ట్రక్చర్ అండ్ మార్ఫాలజీ అండ్ సైట్ ఆఫ్ ద అల్సర్ని బట్టి అది స్ట్రెస్ వల్ల వచ్చిందా, అదర్ రీజన్స్ వల్ల వచ్చిందా, అండ్ దాని డీటెయిల్స్ అనేటువంటి మనకు ఐడియా వస్తుంది. ఎప్పుడైతే స్ట్రెస్ అల్సర్ జనరల్గా పంచుడౌట్గా రౌండ్గా అండ్ జనరల్గా బక్కల్ అంటే చెంపల లోపల సైడ్ అలా వస్తూ ఉంటాయి, ఒక్కొక్కసారి నాలుగు మీద కూడా రావచ్చు. కానీ 1 or 2 అల్సర్స్ వస్తున్నాయా, మల్టిపుల్స్ అల్సర్స్ వస్తున్నాయా, లైక్ మోర్ దెన్ 4 or 6 అల్సర్స్ వచ్చినప్పుడు అట్లాంటి సిమిలర్గా ఆర్ ఇంకేమైనా వైరల్ ఇన్ఫెక్షన్ వల్ల ఏమైనా వస్తున్నాయా అనేది కూడా ఇంపార్టెంట్. పర్టికులర్లీ హెర్పెస్టిక్ స్టొమటైటిస్ అనే కండిషన్స్లో మనకి మల్టిపుల్ యాంగ్యులేటెడ్ అల్సర్స్ అనేటువంటివి వస్తూ ఉంటాయి. అండ్ నెక్స్ట్ ఏంటంటే కొన్ని రకాలైనటువంటి మెడికేషన్స్ వల్ల కూడా యూ విల్ గెట్ ఏ స్ట్రెస్ టైప్ ఆఫ్ అల్సర్స్, దానిలో కొన్ని రకాలైనటువంటి డెఫిషియన్సీస్ ఉండడం వల్ల కూడా వస్తూ ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఏంటంటే మనకి B12 డెఫిషియన్సీ వల్ల కూడా మనకి గ్లాసీ స్టొమటైటిస్ అనేది వచ్చే ఛాన్స్ అనేది ఉంటుంది. అండ్ HIV లాంటి కండిషన్స్లో అండ్ డయాబెటిక్ కండిషన్స్లో కూడా జనరల్గా మనకి ఇమ్యూనిటీ డెఫిషియన్సీ ఉండడం వల్ల మనకి క్యానిడల్ మనకి ఓరల్ క్యానిడియాసిస్, ఓరల్ థ్రష్ అనేది ఉంటుంది. దానిలో మనకి అక్కడక్కడ ఎరోసివ్ గ్లాసైటిస్ అనే వేరియంట్ కూడా మనకి వచ్చే ఛాన్స్ ఉంటుంది. దీనిలో కూడా నోటిపూత, నోటిపుండేలాగా అనేది ఉంటుంది. సో ఇన్ఫెక్షన్సే కాకుండా పర్టికులర్లీ వైరల్ లైక్ హెర్పిస్ అండ్ కోక్సాకి అండ్ జనరల్గా బయట జరిగేటువంటి ఫ్లూ లైక్ సిమ్టమ్స్ కలుగజేసేటువంటి వైరస్ లైక్ రుబెల్లా ఇట్లాంటివి కూడా మనకి చేస్తాయి. అండ్ దాంతోపాటుగా మెడికేషన్స్లో యాంటీ ఎపిలిప్టిక్ మెడికేషన్స్ లైక్ ఫినటైన్ కానీ ఆర్ యాంటీబయాటిక్స్ లైక్ పెన్సిలిన్స్ కానీ అండ్ ఫ్లోరోక్వినోన్స్ కానీ అండ్ అజిథ్రోమైసిన్ కానీ క్లారిథ్రోమైసిన్ కానీ సో ఇట్లాంటివి. అండ్ ఆల్సో కొన్ని లేట్ నైట్ స్లీప్స్ అండ్ స్ట్రెస్ అండ్ డైటరీ డెఫిషియన్సీస్ లైక్ B1, B3 అండ్ ఆల్సో మనకి B12 డెఫిషియన్సీస్ ఇవి కూడా మనకి మౌత్ అల్సర్స్ కలుగజేయచ్చు. దాంతోపాటుగా మనకి కొన్ని రకాలైనటువంటి ఆటో ఇమ్యూన్ కండిషన్స్ లైక్ పెంఫిగస్ సో అండ్ ఆల్సో మనకి కొన్ని రకాలైనటువంటి ప్రీ మ్యాలిగ్నెంట్ కండిషన్స్. సో అందులో మనకి చూసేది ఎరిథ్రోప్లాసియా. సో అంటే ఓరల్ ఎరిథ్రోప్లాసియా ఈజ్ ప్రీ మ్యాలిగ్నెంట్, దాంట్లో మనకి కొంచెం బర్నింగ్ అనేది ఉండొచ్చు. అండ్ ఇంకొకటి ఏంటంటే కొన్ని రకాలైనటువంటి కండిషన్స్ ఎలా ఉంటాయనంటే అవి ఇడియోపాథిక్గా వితౌట్ ఎనీ రీజన్స్ లైక్ బర్నింగ్ మౌత్ సిండ్రోమ్, దానిలో మనకి మ్యూకోజా జనరల్గా థిన్నింగ్ అనేది ఉంటుంది. సో ఇవి కూడా వన్ ఆఫ్ ద రీజన్స్. సో ఇట్లా మనకి చూసుకుంటూ వెళ్తే లిస్ట్ ఆఫ్ ద రీజన్స్ ఆర్ వెరీ మెనీ. సో కాబట్టి ఎన్ని మౌత్ అల్సర్స్ వచ్చినప్పుడు దాన్ని లైట్గా తీసుకోకుండా ప్రాపర్గా ఒక డాక్టర్ గారిని, అందులో డర్మటాలజిస్ట్ కానీ మెయిన్గా కన్సల్ట్ అయితే లేదా ఓరల్ పెథాలజిస్ట్ కానీ మనకి కన్సల్ట్ అయినప్పుడు మనకి దాని యొక్క రీజన్ ఏంటి అండ్ మనకి అంతో పాటుగా అదర్ కండిషన్స్ ఏమైనా ఉన్నాయా. సో అండ్ జనరల్గా మోర్ దెన్ 2 వారాల కంటే కూడా కంటిన్యూస్గా ఉండేటువంటి ఎనీ ఓరల్ అల్సర్స్ ఆర్ నోటిపుత అనేది కంపల్సరీగా యూ షుడ్ విజిట్ డర్మటాలజిస్ట్ అండ్ గెట్ ఎ డయాగ్నోసిస్ ఆఫ్టర్ ప్రాపర్ మ్యూకోస్కోపీ అండ్ ఆల్సో మనకి బయాప్సీ సెషన్స్. సో చూసుకునేసి ప్రాపర్ డయాగ్నోస్ అయ్యాక ఒక ట్రీట్మెంట్ ప్లాన్ అనేది తీసుకోవడం బెటర్. సో అండ్ లెట్ మీ నో ఇఫ్ యూ హ్యావ్ ఎనీ రికరెంట్ ఓరల్ అల్సర్స్ ఆర్ ఆల్సో నోటిపోతే ఏమైనా ఉంటే నాకు తెలియజేయండి. ఐ విల్ క్లారిఫై యర్ డౌట్స్. యువర్ నాగరాజు.